హలో నమస్తే శ్రీకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ బై గర్తం. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ ఎంతో క్రిస్పీ కరకరలాడే లూస్ ప్రాన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కుదిరితే ఒక లైక్ లేదంటే ఒక కమెంట్. మనం ఫస్ట్ ఉప్పు పసుపు వేసుకొని బాగా ఒక 2 నుంచి 3 సార్లు కడుక్కున్న రొయ్యలు తీసుకుందాం. దానికి బ్లాక్ వెయిన్స్ ఉంటే అవి కూడా తీసేసుకొని మంచి కడుక్కున్న రొయ్యల్లో బ్లాక్ పెప్పర్ వేసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసుకుందాం. దాని తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని దాన్ని బాగా కోట్ చేయండి. ఇదంతా మంచిగా దానికి పట్టుకోవాలంటే దానిలో కొంచెం వాటర్ వేసుకొని నేను చూపించినట్టుగా కలుపుకోండి. ఇలా మనం మంచిగా కోట్ చేసుకుని కలిపి పెట్టుకున్న రొయ్యల్ని బాగా బాయిల్ అవుతున్న ఆయిల్లో వేసుకొని బాగా క్రిస్పీగా క్రంచీగా వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి అతుక్కోకుండా. అటు ఇటు 2 వైపులు తిప్పుకుంటూ కరకరలాడేలాగా మనం మంచిగా వేపుకుందాం. మన ప్రాన్స్ని లో ఫ్లేమ్లో కొన్నిసార్లు, హై ఫ్లేమ్లో కొన్నిసార్లు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా మనం మంచిగా ఫ్రై చేసుకున్న లూజ్ ప్రాన్స్ని సైడ్కి తీసుకుందాం. ఇప్పుడు కొత్త కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫుల్గా ఆనియన్స్ వేసుకొని దాని తర్వాత కొన్ని గార్లిక్ వేసుకొని చిన్నగా కట్ చేసుకోండి గార్లిక్ని. ఈ రెండింటిని మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా బాగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే చిన్నగా కట్ చేసుకునే కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక మన లూజ్ ప్రాన్స్ని కూడా వేసుకుందాం. ఫ్రై చేసిన ప్రాన్స్ని ఇలా ఫ్రై చేసిన ప్రాన్స్ వేసాక ఒక నిమిషం వేగనిచ్చి దానిలోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం చట్పటాలాగా తగలడానికి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుందాం. దాని తర్వాత చేతి ఫుల్లుగా అంటే ఒక గుప్పుడు ఫుల్లుగా కొత్తిమీర తీసుకొని వేసుకొని మంచిగా కలుపుకుందాం. వీటన్నిటిని ఈ ఫ్లేవర్స్ అంతా దానికి బాగా పట్టేలాగా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అంతే అయిపోయింది.
మన లూజ్ ప్రాన్స్ ఇలా సర్వ్ చేసుకోండి అప్పుడప్పుడు. ఒక్కొక్క ప్రాన్స్ని మంచిగా సాస్లో, అలాగే మనకి డీమార్ట్లో వెజ్ మయోస్ దొరుకుద్ది, ఆ మయోనీస్లో కూడా ముంచుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. చాలా క్రిస్పీగా, క్రంచీగా, కరకరలాడుతూ. ప్రాన్స్ తింటున్న టేస్ట్ అంతగా రాదు, బట్ చాలా బాగుంటుంది టేస్ట్.